హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే మస్తు వీడియోతో ముందుకు వచ్చేసాను. ఏంటి శిరీష మంచి జోష్గా చెప్తున్నాను అనుకోవచ్చు. చాలా యూస్ఫుల్ వీడియో. ఏదైనా ఒక వస్తువు పడేద్దాం అని అనుకున్నప్పుడల్లా మీ మైండ్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది. దీంతో ఏం చేయొచ్చు మనం అని అనుకోవచ్చు. అద్భుతాలే చేయొచ్చు అని చెప్పచ్చు. చాలామంది మనం ఊరికే దేనికో దానికి కొంటూ ఉంటాం కదా, కొనవసరం లేకుండా పడేసే వాటితోటే చాలా రకాలుగా మనం ఆర్గనైజ్ చేసుకునే ఐడియాస్ని ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఇదేం అవసరం లేదు, దీని తర్వాత చూద్దాం, ఆ టైంకి మనకి క్లీనింగ్ అయిపోవాలని చెప్పని పడేస్తూ ఉంటాం. కానీ వాటిని ఒక్క చోట పక్కన పెట్టి మనకు కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలా బాగా యూజ్ అవుతాయి. కొననవసరం లేదు, మళ్ళీ ఉన్న వాటిని మనం చక్కగా వాడుకోవచ్చు. ఈ బ్యాగులు మీకు తెలుసు, లెగ్గిన్స్కి కానీ ప్యాంట్స్, నైట్ డ్రెస్సెస్కి, ప్యాంట్స్కి, బనీన్స్కి వాటికి వస్తూ ఉంటాయి. మనకి చిన్న చిన్న బటన్స్ ఉండి సెక్యూర్గా ఉండేలా ఉంటాయి కదా. వీటిని ఈసారి వస్తే కనుక అస్సలు పడేయకండి. వీటితో కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి. కొన్ని హ్యాంగర్స్ తోటి వస్తాయి, కొన్ని లేని వస్తాయి. మనకి మసాలా ప్యాకెట్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా చక్కగా అందులో పెట్టుకుని క్లిప్ పెట్టేస్తే మనకి ఎక్కడ ఉన్నాయి అనేది వెంటనే ఆ పౌచ్ తీసుకుని చూసుకోవచ్చు. లేదు మనకి ఇలాగ జ్యువెలరీ సంబంధించిన, మనకి హెయిర్కి సంబంధించిన కానీ జ్యువెలరీకి సంబంధించిన కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా కూడా మనం ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు కూడా చక్కగా వీటిని క్యారీ చేసుకోవచ్చు. నేనైతే హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఒక చోట పెట్టుకున్నాను, ఎందుకంటే డస్ట్ పడకుండా ఉంటాయని చెప్పని. అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, వీటికంటే 2 బాక్సులు ఉండవు పెద్ద పెద్ద వాటికి. సో వాటికి కూడా హ్యాపీగా యూజ్ అవుతుంది. క్లిప్ పెట్టుకోవచ్చు, మనం డస్ట్ పడదు, వాటి షైన్ కూడా పోదు, హ్యాపీగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి, ఎప్పుడో పాత ఓల్డ్ సోఫా కవర్స్, ఇప్పుడు ఇలాంటివి అయితే ఎవరు వేయట్లేదు. కానీ ఇదివరకు ఈ క్లాత్ అసలు చాలా మందంగా ఉంది. 2 సైడ్స్ ఉండేలాగా కూడా ఉన్నాయి. అంటే చాలామందికి సోఫా కవర్స్ ఇదివరకు కొనుక్కుని ఏవో ఉండొచ్చు. వాటిని అలా కబోర్డ్లో ఉంచి వాటిని సర్దుకుంటూ ఉండడం కన్నా వాటిని తీసి, నేను చెప్పిన ఈ ఐడియా కనుక మీరు ఫాలో అయితే, పెద్ద పెద్ద వేలు పెట్టి మనం కింద రగ్గులు అవి కొంటాం కదా, మనం కార్పెట్లు అవి కొంటాం కదా, అవి వాటికే ఇంకా ఖర్చు పెట్టక్కర్లేదు. అంటే రీయూజ్, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్. కాబట్టి నేనైతే అన్నీ ఒకసారి ఇలా అరేంజ్ చేసుకున్నాను. 3+2 1+1 సోఫా కవర్స్ ఉన్నాయి కదా, పాతవి వినవి. సో వాటికి నేను 2 సైడ్స్ డిజైన్ వస్తుంది. ఒకటేమో పైనేమో రౌండ్గా వస్తుంది, కిందేమో స్క్వేర్గా వస్తాయి కదా. సో రౌండ్గా వచ్చేవి స్టిచ్చింగ్ చేసినప్పుడు కష్టంగా అవుతుందని చెప్పని వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు ఎక్కడి వరకు సరిపోతుందో చూసుకుని ఆ ఏరియా వరకు నేను కటింగ్ అది చేసుకున్నాను. అంటే ఏం లేదు, దీన్ని కూడా ఏదో రకంగా నేను యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంటికి ఏదో ఒక పేరెంటానికి ఎవరో ఒక ముత్తైదులు వస్తారు. లేదు అనుకో చలికాలంలో మనం కింద కూర్చుని పిల్లలు చదువుకోవడానికేనను ఏదో ఒక రకంగా మనకి ఒక మ్యాట్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. అస్సలు పడదు, ఎందుకంటే ఇది చాలా థిక్ క్లాత్. ఇదివరకు మనం సోఫా కవర్స్కి ఇలాంటివి నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. దాన్ని నేను ఎందుకు రీయూజ్ చేయకూడదని అనిపించి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాకు సైజుకి ఎంత కావాలి అనేది చూసుకుని మొత్తం అన్నీ కట్ చేసుకుని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని రెడీ చేసుకున్నాను. ఏం లేదు, దీన్ని చక్కగా మనం అయితే మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టేసుకోవచ్చు. లేదా సూదిదారం ఉంటే కనుక మంచిగా ఏదైనా టైంపాస్ అయ్యి మంచి మ్యూజిక్ పెట్టుకుని మధ్యాహ్నం పూట హ్యాపీగా ఎదురుకొచ్చి బొంతలు కుట్టేవారు మన పెద్దవాళ్ళను. అలా మనకి ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటే ఒక మంచి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందంటే మనకి ఎక్కడికైనా మనం అవుట్డోర్కైనా పట్టుకెళ్ళచ్చు, హ్యాపీగా ఇండోర్లో అయినా మన ఇంట్లో అయినా ఎక్కడైనా వేసుకోవచ్చు. ఏ పర్పస్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే దీంతో ఇంకా ఏవైనా కుషన్స్ చేసుకోవచ్చు. ఇవి ఏ రకమైన మనకు ఐడియా రావాలే కానీ ఇవి పడేసే బదులు, లేకపోతే కబోర్డ్లో అలా ఎప్పటికీ ఉండే బదులు ఏదో ఒకటి సంథింగ్ మనం క్రియేటివ్గా న్యూగా మన బ్రెయిన్కి పదును పెట్టి ఏదైనా చేసుకోవచ్చు కదా. నాకు నిన్న ఐడియా వచ్చింది, ఎందుకు చేయకూడదు ఇలాగా. ఎప్పుడైనా మనం ఖరీదుగా పెట్టి పెద్ద కొనక్కర్లేదు కదా, లేకపోతే మ్యాట్లు కొంటూ ఉంటాం, పాడైపోతూ ఉంటాయి. కాబట్టి దీన్నే మనం మ్యాట్ కింద పెట్టుకోవచ్చు. భోజనాలు ఎప్పుడైనా పెట్టినప్పుడు వరుసలో పంక్తిలో కూర్చుంటాం కదా, అలాంటప్పుడు కూడా పెట్టచ్చు. ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. నేను చేసిన మ్యాట్ నచ్చిందా? నెక్స్ట్ వచ్చి మన ఇంటికి ఏవో ఇలా చోటామోటా కార్డ్బోర్డ్ బాక్సులు వస్తూనే ఉంటాయి. అసలు కార్డ్బోర్డ్ బాక్సులతో యూజ్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే, ఏ సైజు డబ్బాలైనా మనం వదిలిపెట్టక్కర్లేదు, అంత మంచిగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఊరికే అసలు స్ట్రాంగ్గా ఉంటాయి అవి ఫోన్ డబ్బాలు. కానీ వేటితోటైనా మనం, నా దగ్గర ఒక చిన్న పేపర్ ఇలాగా రంగోలీకి స్టిక్కర్ ఉంది కదా, దాన్ని మిగిలితే జస్ట్ ఈ డబ్బా మీద, అంటే లుక్ కోసమే అంతే, అంతకన్నా వేరేం లేదు. హ్యాపీగా అలా అయినా పెట్టుకోవచ్చు. అంటే ఏ పని చేసినా కొంచెం క్రియేటివ్గా కొత్తగా ఉందనుకో, మనకే దాన్ని ఎలా వాడుకున్నా బాగుంది అనిపిస్తుంది. నార్మల్గా అదే డబ్బా ఉందనుకోండి, 2-3 రోజుల తర్వాత ఈ డబ్బా ఉందని పడేస్తాం మనం. అందుకని ఏదో పెయింటో లేకపోతే స్టిక్కర్ అంటించుకోవడమో, ఏదో చిన్న క్రియేటివిటీ. నా దగ్గర అయితే ఇది వేస్ట్గా పడింది అంతే, నేను అసలు కొన్నదేం కాదు. ఎప్పుడో ఉన్నది చిన్న ముక్క మిగిలితే దాన్ని ఈ డబ్బాకి మాత్రమే సరిపోయేలా ఉంది.
అందుకనే డబ్బాకి 4 సైడ్లు చక్కగా స్టిక్ చేసేసి కింద బేస్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అని చెప్పి పైన మూత ఉంది కదా, అది కట్ చేసి దాన్ని కూడా లోపల పెట్టేశాను. ఇంకా బేస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. దీంట్లో చెప్పానుగా ఏ రకంగా అయినా పెట్టుకోవచ్చు. మనం చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు కిచెన్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి ఆయిల్ డబ్బాలు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అవి పెడుతూ ఉంటాం. ఎంత కదన్నా ఆయిల్ కొంచెం చివరకు వారకు వచ్చి అక్కడ ఒలిగి జిడ్డు అవ్వడం అవి ఉంటాయి కదా. ఈసారి ఆయిల్ డబ్బాలన్నీ ఇలాంటి చిన్న వాటిల్లో సైజుని బట్టి మీకున్న సైజుని ప్రకారం పెట్టుకుంటే కనుక పాడైతే చాలా రోజులు పడిన తర్వాత మళ్ళీ పడేయచ్చు. హ్యాపీగా ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు. ఆయిల్ జిడ్డు అవ్వడం అంటూ ఉండదు. కింద ఎక్కడ పాడదు సర్ఫేస్ అదిను. సో మీకు కూడా నచ్చితే కనుక ట్రై చేయండి. ఈ మధ్యకాలంలో జిప్టోకో, బిగ్ బాస్కెట్ 10 minutes డెలివరీ అని చెప్పని ప్రతిరోజు ఎవరో ఒకరింటికి ఇలాంటి పేపర్ బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి. వచ్చినవన్నీ మనం ఏం చేస్తాం, ఏదో డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాం. కానీ వీటిని కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. జీరో కాస్ట్ ఐడియాస్ అని చెప్పాను కదా, అందులోనూ ₹1 పెట్టుబడి పెట్టక్కర్లేకుండా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇలా మిడిల్లో నేను చూపించినట్టుగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి, అంటే సైజు పెద్దగా ఉంటాయి కాబట్టి దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అని చెప్పని నేను ఇలా మధ్యలో కట్ చేసి మళ్ళీ లోపలే ఇంకో బ్యాగ్ కూడా పెట్టేసి చుట్టూరా స్టాపిల్ చేసేసాను. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, సైజు మనకి తగ్గట్టుగా పొట్టిగా ఉండడానికి. కొన్ని మనకి ఇలాంటి స్ట్రాంగ్ బ్యాగులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఏదో జ్యువెలరీకో లేకపోతే ఎక్కడో ఒకటి మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి కూడా వస్తాయి. వాటిని కూడా మనం మల్టీ పర్పస్లో అంటే ఏ రకంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక్క రకం అని కాదు, అంటే ఏదైనా మనం కొనడానికి ముందు వీటిని మనం యూజ్ చేసుకోవడం తెలిస్తే కనుక అసలు బయట నుంచి ఏదైనా ప్లాస్టిక్ కొనడం కానీ వాడడం కానీ మర్చిపోతాం. మనం ఎన్నాళ్ళు వస్తే అన్నాళ్ళు మనకి. ఇప్పుడు అవి సంవత్సరాలు వచ్చాయని ఏం లేదు, మనకి మళ్ళీ మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం, మనకి ఏవోటి వస్తూనే ఉంటాయి. వాటిని కుదిరినంతలో మనం ఏదో ఒక వేస్ట్ని బెస్ట్ కింద మనం మార్చుకోవడం అంతే. నేను మొత్తం 4 sides ఇలా స్టాపిల్ చేసేసిన తర్వాత వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోను. మళ్ళీ దానికంటూ ప్రత్యేకంగా ఏం కొనక్కర్లేదు. బ్యాగులు కానీ కంటైనర్లు, ప్లాస్టిక్ కంటైనర్స్ ఏం కొనక్కర్లేదు. లేకపోతే లీఫీ వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే పేపర్లో చుట్టమంటారు కదా, పెట్టుకోవచ్చు. మనకి ఎలాగో 3-4 ఖచ్చితంగా పడతాయి. రకరకాల ఒక 2-3 రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ప్రొవిజన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. దేని సెగ్రిగేట్ చేసుకుని బాత్కి సంబంధించింది కానీ, బాత్రూమ్కి సంబంధించింది కానీ, లేకపోతే మన పేస్ట్ బ్రష్లు కానీ ఏవైనా సరే ఎనీథింగ్ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. లేకపోతే జ్యువెలరీకి సంబంధించి కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా కూరగాయలు అవి పెడదాంలే, బాగుంటాయి కదా, ఫ్రెష్గానే ఉంటాయి అని చెప్పని వీటిని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 వెరైటీస్, ఎక్కువ ఉంటే టమాటాలు అవి అలా పెట్టుకుని ఫ్రిడ్జ్లో జస్ట్ ఒకదాని పక్కన ఒకటి పెట్టేస్తే నాకు వారానికి సరిపడా కూరగాయలన్నీ పట్టినట్టున్నాయి. ఏది ఎక్కడ పెట్టామో మళ్ళీ వెతుక్కుని కష్టం అవ్వకుండా కింద మీద చిల్లర వందర పడకుండా ఒక బ్యాగ్ తీసుకుంటే ఒక 2 కూరగాయలు వస్తాయి కాబట్టి మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. లేకపోతే చెప్పానుగా చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు ఏవైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇలా చిన్నగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది, మనకి యూస్ఫుల్గానే ఉంటుంది. లేదు అంటే మెడిసిన్స్ పెట్టుకోవచ్చు. ఒక రకం కాదు, ఏ రకంగా మనం వాడుకోవచ్చు. వాడుకోవాలన్న ఐడియా ఉండాలి అంతే మనకి. నెక్స్ట్ వచ్చి మనందరింట్లో నేనైతే పసుపుకి ఇదే వాడుతూ ఉంటాను. ఇది పోతూ రంగంతా అంటుకుపోయి చిరాగ్గా ఉన్నా కూడా ఏంటో వాడేస్తూ ఉంటాను. కానీ మంచి మంచి సీసాలు మనం ఇలాగా ఓరిగానిక్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్కి కానీ ఇలాంటి చిన్న చిన్నవి బాటిల్స్ వస్తూ ఉంటాయి. దానిపైన స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, మనకి ఎక్కువగా పడేలాగా ఒకటి, చిన్నగా పడేలాగా 2 ఉంటాయి. ఇవి ఇంతకుముందు చాలా పడేసాను, నాకు ఐడియా లేక. ఎందుకు మనం పసుపుకి వాడకూడదు ఇలాగని అనిపించింది నాకు. ఎందుకంటే వాడుకోవడానికి బాగుంటుంది, ఇవి గాజు సీసాలే కాబట్టి ప్లాస్టిక్ కన్నా బెటరే కదా అని చెప్పని ఈసారి ఇంకో డబ్బాలు వస్తే దాన్ని మాత్రం కాదు, ఇలాగా పాడైపోయింది కదా అని చెప్పని పసుపు అంతా అందులో వేసి చక్కగా పెట్టుకున్నాను. పైన హోల్స్ ఉన్నాయి కాబట్టి వాడుకోవడానికి బాగుంటుంది, కొత్తగానే ఉంది కదా సీసా, అది బాగుంది కదా అని అనిపించింది. మీరు కూడా పడేయకుండా ఈసారి ఇలాంటివైనా ఉంటే వేసుకుని పసుపు, ఉప్పు, మిరియాల పొడి అలా ఏవైనా కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు, రీఫిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటేను. నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్ వచ్చి టిక్ టాక్. చిన్న చిన్న డబ్బాలే కదా, ఏముందని మనం పడేస్తాం. కానీ దీంతో కూడా చాలా యూజెస్ ఉంటాయి. ఏమీ లేదు, మనకి మనం ఏదైనా ప్రయాణాలకు వెళ్ళినప్పుడు కానీ కొంతమంది కడుపులో తిప్పుతూ ఉంటుంది, వెంటనే లవంగమో లేకపోతే యాలకులో ఏదైనా మనకి నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అయితే ఒక్కప్పుడు అలవాటు ఉంటుంది, మనం పెద్ద పెద్ద ప్యాకెట్లు క్యారీ చేయలేం కాబట్టి ప్రయాణాల వాటిలో ఇలా కొన్ని యాలకులు, లవంగాలు, ఒక్కపొడో ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్లోను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. వెంటనే మనం బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. లేదు అంటే మనకి టైలరింగ్ చేసేటప్పుడు నీడిల్స్ కానీ, హుక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి కవర్ కట్ చేసాక ఎక్కడ పెట్టాలో తెలియదు మనకి, మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకుంటే హ్యాపీగా మనం మళ్ళీ వెతుక్కోనవసరం లేదు, ఇబ్బంది పడక్కర్లేదు.
ఇవి నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుందాం అనిపించి చేస్తున్నాను. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో అక్కడ మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మీకు కూడా ఏదైనా యూజ్ అవుతాయి కనుక నెక్స్ట్ టైం పడేసే ముందు 1-2 సార్లు మనం దేనికైనా యూజ్ అవుతుందా అని అనుకున్నప్పుడు ఏదైనా ఐడియా వస్తే మాత్రం మీరు కూడా ట్రై చేయండి తప్పకుండాను. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.